సెషన్ లో పాల్గొన్న అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మేడం. అయితే నేను సమగ్ర జీవన శైలిలో భాగంగా ఇది అగ్నిహోత్ర గురించి చెప్పదలుచుకున్నానండి. అయితే ఈ అగ్నిహోత్ర అయితే చాలా వెరీ పవర్ఫుల్. ఎలాంటి వాళ్ళకైనా సరే. అయితే అగ్ని అంటే మనకి శక్తి అని అర్థం. అయితే హోత్ర అంటే చేసేది. అంటే ఇలా చేయడం వల్ల చుట్టూ ఉన్న వాతావరణంలో పూర్తిగా ఇంట్లో శుద్ధి అవుతుంది. అయితే ఎలా అవుతుందండి అంటే వేదిక్ సైన్స్ నుండి వేదిక్ పీరియడ్ లో మనకి ఈ అగ్నిహోత్ర అనేది వచ్చింది. అంటే పూర్వం వేదాల నుండి పుట్టిందనమాట. అయితే ఈ ఆయుర్వేదంలో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది. అయితే ఒకసారి అగ్నిహోత్ర చేస్తే టన్నుల కొద్దీ ఆక్సిజన్ మనకి రిలీజ్ అవుతుంది. కాబట్టి చిన్న అగ్నిహోత్ర చేస్తే టన్నుల కొద్ది శక్తి మనకి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. అయితే చిన్న అగ్నిహోత్ర చేస్తేనే ఎంత ఫలితం బాగుంటుంది అంటే ఎలా దీనిని అంటే ఉమ్, ఇప్పుడంటే మనకి బ్రిటిషర్స్ వచ్చి మన ఆ గ్రంథాలు అన్న వాళ్ళకి కాల్చివేసి వాళ్ళకి ఆ పనికి రాకుండా చేసి మనల్ని కూడా ఆ డైవర్ట్ చేశారు. కానీ ఆస్ట్రేలియా వంటి దేశాలలో మాత్రం ఎక్కువగా నిత్య జీవితంలో ఈ అగ్నిహోత్ర అనేది వాళ్ళు హోమ ఫార్మింగ్ అనేది చేస్తారనమాట. ఫార్మింగ్ లో అంటే వ్యవసాయంలో కూడా ఉపయోగపడుతుంది. అయితే ఇది భారతదేశం నుండే ఫస్ట్ స్టార్ట్ అయింది. అలా మొదలైంది కాబట్టి ఇది చేసే విధానం అగ్నిహోత్ర మనకి మహాతర్ ఫౌండేషన్ నుండి కూడా కిట్ ఇస్తున్నారండి. ఇది కిట్ వాళ్ళు ఆర్డర్ చేస్తే సార్ వాళ్ళు పంపిస్తారు. అయితే మహోత్తర్ ఫౌండేషన్ లో కూడా ఒక ఏముంటుందంటే దీంట్లో ఒక చిన్న పాత్ర, అలాగే రైస్ వేయడానికి ఒక హారతి పళ్ళెం లాంటి ఒక పాత్ర, అలాగే ఉద్ధరిణి లాంటి ఇది నెయ్యి వడ్డించడానికి ఒక స్పూన్ లాంటిది, అలాగే అన్బ్రోకెన్ రైస్ అంటాం కదండి, అంటే బియ్యం విడిపోకుండా రైస్ లా ఉన్న రైస్, ఆ బియ్యపు గింజలు, అలాగే ఎండిన పిడకలు అంటే ఆవుతో చేసిన పిడకలు చేసుకున్నవి, అలాగే నాటు ఆ, ఆవు నెయ్యి ఆవు నెయ్యి తీసుకోవాలి, అలాగే కర్పూరం తీసుకోవాలి, అలాగే అగ్గిపెట్టి, అలాగే చిన్న నెయ్యి దీపం పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. అయితే చేసే ప్రాసెస్ ఏంటంటేనండి, పాత్రలో ఎండిన పిడకలు రెండుగా విడదీసి దాన్ని ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా ఆ క్రాస్ గా వచ్చే విధంగా పేర్చుకుంటూ వెళ్ళి అలా పాత్ర నిండుగా పేర్చిన తర్వాత ఒక పిడకని నెయ్యిలో ముంచాలి, అద్దాలి. అయితే దాన్ని దీపంలో వెలిగించి మనం దాన్ని అప్పుడు అగ్ని స్టార్ట్ అవుతుంది. అప్పుడు పిడకలన్నీ కూడా అంటుకుంటాయి కదండి. అప్పుడు కర్పూరం కూడా కర్పూరం కూడా పెట్టమని వెలిగించవచ్చు. నెయ్యి అద్దే కాకుండా ఒకవేళ కర్పూరం ఉంటే ఆల్టర్నేటివ్ గా కర్పూరంతో కూడా ఈ పిడకలను వెలిగించవచ్చు. అయితే కొంచెం కొంచెంగా నెయ్యి వడ్డించుకొని కూడా మనం దీన్ని వెలిగించుకుంటాం. అయితే దీన్ని ఎప్పుడు చేయాలి? ఉదయం చేయొచ్చు లేదా సాయంత్రం సూర్యోదయానికి ముందు. మనం సూర్యోదయానికి ముందు చూడండి 6 నిమిషాలు ఇన్ని చెప్తూ ఉంటాం కదా, ఏ రోజు సూర్యోదయమో చూసుకొని దానికి ముందు సిద్ధం చేసుకుని ఉంచుకొని అప్పుడు ఒక మంత్రం ఉంటుందండి. సూర్యాస్తమయానికి ఇంకొక మంత్రం ఉంటుంది. అయితే అవి చదువుకుంటూ చేయడం వల్ల దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పబడింది. అయితే ఇది చేయడం వల్ల ఏంటండి ఫలితాలు, ఎఫెక్ట్స్ ఏముంటాయి అంటే బ్రెయిన్ లో సెల్స్ అన్ని కూడా ఎనర్జెటిక్ గా తయారవుతాయి. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని కూడా పోయి చక్కగా స్కిన్ అంతా నరిష్ గా ఉంటుంది అనమాట, చక్కగా ఉంటుంది. అలాగే బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా చేస్తుంది. అలాగే ఎలర్జీలు ఉంటే పోతాయి. అలాగే ఒకసారి ఈ భోపాల్ గ్యాస్ లీకేజ్ అని 1984లో విషవాయువులు లీక్ అయ్యాయన్నమాట అండి ఇవి భోపాల్లో. అయితే డిసెంబర్ 23 రాత్రి ఇది జరిగింది. మిథైల్ ఫ్యాక్టరీలో ఈ మీథేన్ గ్యాస్ రిలీజ్ అవడం వల్ల మధ్యప్రదేశ్ లో ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది ఈ గ్యాస్ వల్ల. అయితే అందులో ఆ ప్లేస్ లో ఒక ఫ్యామిలీ మాత్రం బతకగలిగింది. ఎందుకంటే వాళ్ళు 4 గంటలకి అగ్నిహోత్ర చేశారు. అలాగే డైలీ చేసుకుంటారు, అలా ఆ రోజు కూడా చేశారు.
అంటే ఆ విషవాయువుని ఈ అగ్నిహోత్ర చేసిన ఆక్సిజన్ వల్ల రిలీజ్ అవ్వడం వల్ల దాన్ని ప్యూరిఫికేషన్ చేసి వాళ్ళు చనిపోకుండా, ఈ ఆక్సిజన్ రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళు చనిపోకుండా బ్రతకగలిగారు. అయితే వాళ్ళు అనుకున్నారట, ఎలాగ అగ్నిహోత్ర చేద్దాము, ఒకవేళ చనిపోతే చనిపోతాం, బతికితే బతుకుతాము లక్కగా అన్నట్టుగా ఉంటే, మొత్తం మీద చేసిన తర్వాత వాళ్ళకు మొత్తం ఆక్సిజన్ తో టన్నులు కొద్ది ఆక్సిజన్ నిండిపోయి వారిని ఏం చేయలేక మీథేన్ గ్యాస్ వాళ్ళు మాత్రం ఇది మాత్రం అప్పట్లో సెన్సేషనల్ న్యూస్ గా మనకి అగ్నిహోత్ర మహిమని తెలుసుకున్నారట వాళ్ళు. అయితే ఇది చేయడానికి ఆచారాలు పద్ధతులు అనుకుంటారు కదండి, అలాంటివి ఏమీ అవసరం లేదు. అయితే సింపుల్ పద్ధతిలోనే సింపుల్ గా చేసుకోవచ్చు. అంటే చూడండి, హోమం లాగా అలా చేస్తారు కదా, పెద్ద పెద్దగా ఖర్చు పెట్టి, అలా ఏం అవసరం లేదు. అయితే ఎవరు చేయాలి అంటే ఆడవారు చేయొచ్చు, మగవారు చేయొచ్చు. దీన్ని ఎక్కువగా ప్రచారం చేసింది హిమాలయ యోగి గారు, శ్రీ పండిత శ్రీరామాచారి గారు, గాయత్రి పరివార సంస్థ వాళ్ళు అనమాట బాగా ప్రచారం చేసి దీన్ని సన్సెట్ సన్ రైజ్ అంటే ఉదయం సాయంత్రం వేళల్లో చేయాలని చెప్పి చెప్తా ఉంటారండి. అయితే ఇది అపార్ట్మెంట్ లో కూడా చేసుకోవచ్చు, అలాగే వ్యవసాయ పొలాల్లో చేసుకోవచ్చు. పంటలు ఇంకా బాగా పండుతాయి. ఆఫీసుల్లో చేసుకోవచ్చు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మంత్రము ఉదయం పఠించవలసిన మంత్రం సూర్యాయ స్వాహ, సూర్యాయ ఇదం నమః అని చెప్పి ప్రతిసారి దీన్ని పొద్దున్న గాని సాయంత్రం గాని 2 సార్లు ఆహుతులు ఇచ్చేటప్పుడు, రెండవ ఆహుతి ఇచ్చేటప్పుడు ప్రజాపతయే స్వాహ అని చెప్పి ప్రజాపతయ ఇదం నమః అని చెప్పి చేయాలి. 2 ఆహుతులు ఇవ్వాలి. అలాగే సాయంత్రం మొదటి ఆహుతి ఇచ్చినప్పుడు ఆగ్నేయ స్వాహ వడ్డిస్తాం కదండి, కొంచెం కొంచెం బియ్యం కొంచెం నెయ్యి అలా వడ్డించుకోవాలి. ఆగ్నేయ స్వాహ, ఆగ్నేయం ఇదం నమః ఇది మొదటి ఆహుతి ఇచ్చినప్పుడు. రెండవ ఆహుతి ఇచ్చినప్పుడు ప్రజాపతయే స్వాహ, ప్రజాపతయే ఇదం నమః అని చెప్పి ఈ 2 ఆహుతులు ఇచ్చి కొంచెం కొంచెం బియ్యం వడ్డించుకోవాలి. తర్వాత ఈ నెయ్యి వడ్డించుకోవాలి. అక్కోల్కోట సంస్థానం అంటే మహారాష్ట్ర షిరిడి యొక్క అక్కోల్కోట మహారాజు గారు ఈ అగ్నిహోత్ర గురించి ప్రచారం చేశారు. అయితే మనకి ఈ రీసెర్చ్ లో తేలింది ఏమంటే చుట్టూ ఉన్న వాతావరణం దీన్ని పరిశుద్ధం చేస్తుందని, పాయిజనస్ గ్యాస్ ఉంటే అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేస్తుంది అనమాట. అలాగే దోమలు ఎక్కువగా ఉన్నా దోమలు కూడా మస్కిటోస్ రాకుండా ఉంటాయి. అలాగే విషకీటకాలు ఏమీ రావు. అలాగే పంటలను రక్షిస్తూ ఉంటుంది, పంటలు బాగా పండించడానికి సహకరిస్తుంది. అలాగే అగ్నిహోత్ర ని చేసినప్పుడు ఆ బూడిద తీసుకొని మనం వాటర్లో వేస్తే అది ఆల్కలైన్ వాటర్ గా మారిపోతుంది, ప్యూరిఫై అయిపోతుంది వాటర్. అలాగే దీన్ని టెస్ట్ చేయబడి చెప్పబడింది అనమాట అండి. అలాగే నీళ్ళల్లో కలిపి పంట పొలాల్లో కూడా వేస్తే ఇది ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది అనమాట పంటల్లో. గాయాలు ఏమైనా జ్వరం ఉంటే ఇవన్నీ కూడా మానిపోతుంది, విష జ్వరాలు ఏమైనా ఉంటే. అదే మనం షిరిడి సాయిబాబా గారు ఏం చేస్తారు, ఆయన ఓన్లీ దుని నుండి తీసిన విభూదిని కొంచెం నోట్లో వేసుకుంటే సర్వరోగాలు నయమైపోతాయని మనకి విభూదిస్తూ ఉంటారు కదండి, అలా పనిచేస్తుంది అనమాట ఇది కూడా. అంటే దీంట్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని. థ్యాంక్ యూ మేడం, నాకు మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. మా అవతార్ ఫౌండేషన్ గారి రంగనాథ్ మాస్టర్ గారికి, అందరికి కూడా జూమ్ సెషన్ లో పాల్గొన్న వాళ్ళకి, మీకు అందరికీ కూడా నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటే. థ్యాంక్ యూ మేడం.